अश्विना भगवत् स्वस्तिदे विद्युत निर्गुणः अस्ति पूषा असुराधुना वेदांत विज्ञान सुनिश्चिता संज्ञात योगाच्यलय शुद्ध सत्त्वा ब्रह्मलोके दुबरान्तकाले परावृता परिमुच्यन्ते सर्वे तत्त्वं विपापं मरणे
వందే మాతరం. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జిల్లా కార్యదర్శి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వారు ఈ పాఠశాల సొసైటీ అలాగే అభయ సాయి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు జాయింట్ సెక్రటరీ గురుపాల్ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా శ్రేయోభిలాషి, మా హితైషులు, మా సన్నిహితులు, మాకు వెన్నంటి ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహించే మూర్తి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సొసైటీ ఉపాధ్యక్షులు సూరజ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా సొసైటీ సభ్యులు రాజుగారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా మిత్రులు, మా శ్రేయోభిలాషి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వెంకటేశ్వర గారిని కూడా వేదిక కోరుతున్నాను. అభినందన్ 8 10 సమయాతీతం వల్ల వచ్చిన వారిని వారి గురించి చాలా చెప్పాలా, సంక్షిప్త ప్రశ్న తీసుకున్నాం. నా జీవితం 4 భాగాలు, నా దశ. ఈ 4 భాగాల్లో వెన్నుంటి నన్ను ముందు నడిపిన మా సోదరి కందుల పద్మావతి గారు వారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి నా ప్రోత్సాహంగా ధన్యవాదాలు.
वीणा पुस्तकधारिणी ममयधा व्याध्याङ्गकारामः हस्ते साधिकमालिकां विदधति पद्माचले संस्थितां वन्दे त्वां परमेश्वरी भगवतीं भक्तिप्रदां शारदां भक्तिप्रदां शारदाम् आपदामपहत्तारम् आकारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओंकारं प्रिय ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ చెప్పమ్మా. జ్ఞానయద్దయే జ్ఞానమేవ విశేష్యతే రక్షత విభోస్మవి జ్ఞానముస్మన తు రక్షతి. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది, ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. వివేకానంద ఇలా అన్నారు, ఒక మనిషి శీలం నిజంగా ఎటువంటిదో మనం నిర్ణయించాలంటే అతడు చేసిన గొప్ప గొప్ప పనులన్నీ చూడవచ్చు. ఏ తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక రోజున గొప్ప ధీరుడైపోవచ్చు. అతడు చేసే సర్వసాధారణవంతమైన పనులన్నీ చూడండి. నిజానికి అవే ఒక గొప్ప మనిషి యొక్క నిజమైన శీలాన్ని గుర్తించి చెప్పుతాయి. ఆవిష్కరణల కారపడం వాస్తవంలో ఈరోజు చాలా సంతోషంగా జరుపుకున్నారు. మేమందరం ఉపాధ్యాయుల మీటింగ్ చాలా సంతోషపడ్డాం. కానీ ఆ తర్వాత వరుసలో ఎగ్జామ్స్ రావటం, గురువారం పిల్లలకి ఏదైనా కార్యక్రమం అభ్యాసం చేద్దామంటే కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం హాలిడే, తర్వాత 3 రోజులు హాలిడే. పిల్లలందరూ కూడా 4 రోజులు సెలవు రావటం వల్ల ఊర్లోకి వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుందాం అనే భావంతో మేము స్వామివారిని తెలియజేస్తే, మనం
మీ ప్రబంధ కార్యక్రమమైనా ఆ కార్యక్రమం నిర్వహిద్దాం. ఇంకొకసారి పిల్లల సమావేశానికి నేను రాగలనని మిమ్మల్ని ముందుకు నింపాను. ఆ సందర్భంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అని తెలియజేస్తూ సమయాతీతమైన వల్ల మన కార్యక్రమాన్ని సంక్షిప్తంగా ముగిద్దాం. ముందుగా ఏకాత్మక క్రూ ఓం నమః సచ్చిదానందాయ నమోస్తుతే ప్రకృతి పంచభూతాని బ్రహ్మత్వచ్చగంగతి కాంచీవంతితాం వైశాలి ద్వారకాభ్యేయ హరి పక్షసిమాహయ ఒక్క నిమిషం మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ స్కూల్కి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సుగుణానంద గాయత్రి స్వామి వారికి మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు నేను కంపల్సరీగా పిల్లలు లేకపోయినా సరే మనం పెద్దలందరూ కలిసి చేసుకుందాము, నేను కంపల్సరీగా వస్తానని మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేయండి అని అంటే మేము అందరం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ముందుగా స్వామివారికి నా ప్రణామం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులందరికీ, అలాగే నా మిత్రులు శ్రీరాభురాష్ట్రులందరికీ కూడా 79వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్ మల్లికార్జునరావు గారు నాకు పరిచయం కాడి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఈ కార్యక్రమాలు దగ్గరుండి మా మిత్రుల సహకారంతో అందరూ మేము పాల్గొని విజయవంతం చేస్తున్నాము. అలాగే అతి తక్కువ ఫీజులతో మరి సారు నేను విద్యని అందరికి అందించాలి, అందరికి చేరువ చేయాలనే సంకల్పంతో తక్కువ ఫీజులతో ఈ స్కూల్ నడిపిస్తున్నారు. అలాగే స్కూల్కి మేము ఏది కావాలన్నా మాస్టర్ గారు మాకు ఇది ఫ్రిడ్జ్ కావాలన్నా పిల్లల కోసం ఏది కావాలన్నా సరే మేము మిత్రుల సహాయ సహకారాలతో మేము అందించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకొని గొప్ప విద్యావంతులు అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్తో పాటుగా డాక్టర్లు, రాజకీయ నాయకులు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎందుకు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు కూడా అవ్వాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. సమయాభావం వల్ల మన కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకా కుదించుకుంటున్నాం. ఎందుకంటే ఉదయాన 8 గంటలకు పిల్లలు వచ్చారు, 8 గంటలకు పాఠశాలకు పిల్లలు వచ్చారంటే 7:30కి వాళ్ళు ఆటో ఎక్కారు, 7:30కి ఆటో ఎక్కారంటే 6:30కే తయారయ్యారు. కాబట్టి మీ ఓపికను పరీక్షించాం. ఇంత మాత్రం కూర్చున్నామంటే అది మనకే సాధ్యం. ఇంకొకసారి సాహెబ్ అది ఎప్పుడు రాకూడదు, మళ్ళీ కింది రాదు. ఈనాటి కార్యక్రమాన్ని అధ్యక్షిస్తూ ఒక 5 భాగాల గురించి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఇప్పుడు మనం రుణపడి ఉండాలి వాళ్ళకి. చెప్పిన తర్వాత స్వామీజీ వారి ప్రసంగం కొనసాగుతుంది.
ఓకే ఓకే సార్. ఈరోజు ఈ విధంగా స్కూల్లో కలుసుకున్నందుకు నాకు నా చిన్నతనం గుర్తుకొచ్చింది. మేము కూడా జనవరి 20 ఇలా వచ్చినప్పుడు జనవరి అనుకున్నప్పుడు వారం రోజుల ముందు నుంచి పేపర్లు కట్ చేసి స్కూల్ డెకరేషన్ చేసేవాళ్ళం. డెకరేషన్ చేసి ఎక్కడ జెండా ఎగరేస్తారని చూసేవాళ్ళం. ఈరోజు నాకు చిన్నతనం మా స్కూల్ గుర్తుకొచ్చింది. ఈరోజు ఈ విధంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక్కడ కృష్ణమోహన్ గారు మంచి మిత్రులు. వారు స్కూల్ వారిని తీసుకొని వచ్చి స్కూల్కి ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పాను. వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే నేటి బాగుంది, రేపటి పౌరులు. ఈ రోజు ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ నాయకులు కానీ అందరూ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎప్పుడైతే స్కూల్ జీవితం స్కూల్లో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ ఉంటాయో అప్పుడు జీవితాలు అంత కరెక్ట్గా ఉంటాయి. ఏమి కావాలన్నా, దేశానికి ప్రధాని కావాలన్నా, సైనికుడు కావాలన్నా ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. మీరు ఎంత మానసిక బలంగా ఉంటే అంత శక్తివంతులు అవుతారు. బలం అన్నది శరీరంలో ఉండదు, మనసులో ఉంటుంది. మీరు మానసికంగా ధైర్యవంతులుగా ఉండాలి. ధైర్యంతో పాటు సంస్కారం. ఫ్యూచర్ నాట్ మోర్ దన్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ మోర్ దన్ ఇంపార్టెంట్ అంటాం. అంటే క్యారెక్టర్ లేని ఫ్యూచర్ నాకు వృధా. కాబట్టి క్యారెక్టర్ ఉండాలి, అదే సంస్కారం. ఒక మనిషి జీవితానికి పూర్తి విలువ లేనిది, అలాగే విలువ కట్టలేనిది కూడా. ఇప్పుడు ఒక వివేకానంద జీవితానికి విలువ కట్టగలుగుతామా? అలాగే ఎంతో మంది మన ఊళ్ళలో జన్మిస్తుండ్రు, మరణిస్తుండ్రు. వాళ్ళ జీవితంకి ఏమైనా విలువ ఉందా? 4 రోజుల్లో మర్చిపోతున్నా, అవునా? కాబట్టి మీ జీవితం విలువ కట్టనంత గొప్పదిగా మీరు తయారు చేసుకోవాలి. మిమ్మల్ని ఎవ్వరు కూడా బాగుపరచరు, మీకు మీరే బాగుపరచుకోవాలి. భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, ఉత్తరే ఆత్మ ఆత్మానం ఆత్మనామ సాధయే ఆత్మో ఆత్మన బంధురాత్మన. నీకు నువ్వే బంధువి, నీకు నువ్వే బంధువి, నీకు నువ్వే శత్రువి. నీ ఆలోచనలు చెడుగా ఉంటే నీకు నువ్వే శత్రువి, నీ ఆలోచన కరెక్ట్ ఉంటే నీకు నువ్వే బంధువి. మీరు ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఆధారపడి ఉండకూడదు. మీరు ఊహించనంత ధైర్యవంతులు. కష్టపడే శక్తి ఉంటే విజయాన్ని బానిసవుతుందని చెప్పిండు స్వామి వివేకానంద. ఎంత పెద్ద గోడు కప్పైనా మన కాలు తుమ్ముతో సమానంగా భావించాలి. ఎప్పుడు కష్టపడే శక్తి ఉన్నప్పుడు మీరు ధైర్యంగా మారండి. మీరు మానసికంగా బలంగా ఉండాలి. ఆడపిల్లలైన ఆ సింహం డెలివరీ అయింది, పెద్ద సింహం చనిపోయింది. పుట్టిన ఉపాధ్యక్షుడు సూర్యసాయి తెలుస్తుంది.
అక్షర జ్ఞానం కాకుండా ఆత్మ జ్ఞానాన్ని అంటే మంచి మనుషుల్ని ప్రపంచానికి ఇవ్వాలని సదుద్దేశం కొద్ది ముందుకు వెళ్తుండు. వీరికి అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న అందరూ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని